కాళేశ్వరం అంటే ఒక 2 పిల్లర్లేనా 3 బ్యారేజీలు. అన్నారం బ్యారేజ్ 64 అనుకుంటా, సుందిలోనేమో 74, ఇవి మేడిగడ్డ 85, మొత్తం 225 పిల్లలు. 225 పిల్లల 2 పిల్లలు పోయినాయి. దాన్ని రిపేర్ చేయొచ్చు. ఆ రిపేర్ ఏంటంటే కాంట్రాక్టర్ ఉన్నాడు కదా, ఆ కాంట్రాక్టర్ చేస్తా అన్నాడు, చేస్తాడు. వీళ్ళకేం బాధ? కాంట్రాక్ట్ చేస్తే ఒప్పుకున్నాడు. దానికి ఎంత అంటే హార్డ్లీ ఆ మేడిగడ్డ ప్రాజెక్టు 4,000 ఖర్చు అయితే భూసేకరణ అయిపోగా దానికి 1,500 నుంచి 2,000 కోట్ల దాకా ఖర్చు కావచ్చు. ఆ 2 పిల్లలకి ఎంత అవుతుంది? 1,500 నుంచి 2,000 కోట్లు అవుతాయి. 1,500 ఆ పిల్లర్స్ మొత్తం. ఆ 2 పిల్లలకి ఎంత అయితే బాగా చేయాలంటే 250 అంటే 350 కోట్లు అవుతాయి. దానికి ఇంత రగడనా? ఇంత ఇప్పుడు ఎన్నో పనులు. ఇప్పుడు నిన్న మొన్న ఎస్ఎల్బి కూలిపోయింది, ఎన్నో అవన్నీ పోయినాయి కదా. మరి దాని మీద ఏం లేదు, ఆలోచన లేదు. ఈ చిన్నదానికి ఆ 2 పిల్లలు, అది కాక కాళేశ్వరం 3 బ్యారేజీలే కాదు, 15 రిజర్వాయర్లు, 29 సబ్స్టేషన్లు, ఎంత పెద్ద టన్నల్స్ ఎన్ని కిలోమీటర్లు, ఆ కాలువలు ఎన్ని కిలోమీటర్లు, 20 లక్షల ఎకరాలకు వాడుతున్న పరిస్థితి. అటువంటి కాళేశ్వరం మీద కట్టి తెలంగాణ ప్రజలను, వ్యవసాయదారులకు సాయం చేసే, ఇంకోటి వ్యవసాయకే కాకుండా తానీలకు కూడా సాయం చేసే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారిని బాగా చేయాలనే ఉద్దేశం తప్ప వేరే ముఖ్యమంత్రి లేదు.